హాయ్ అండి, ఈరోజు అయితే నేను జామున్ చేస్తున్నాను. ఫస్ట్ జామున్ పిండి వేసేసుకొని ప్లేట్లోకి యాలచ్చి అంటే ఒక 5-6 యాలచ్చి దంచేసుకొని దాంట్లో కలుపుకోవాలా. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇదంతా ఇట్లా కలిపేసుకోవాలి. మనము అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పాలు వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇట్లా మెత్తగా కలుపుకోవాలా. మనం పిండి మన స్వీట్ తగ్గట్టుగా బెల్లం వేసుకుందాము. వాటర్ వేసేసుకున్నాము. ఇంకొన్ని కావాలంటే వాటర్ స్టవ్ వెలిగించుకున్నాం. స్టవ్ మీద పెట్టుకోవాలి. బెల్లము చూడండి, ఈ సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలా. పాకు అయితే రెడీ అయిపోయిందండి. ఫిల్టర్ చేసుకుందాము. డస్ట్ ఉంటుంది కాబట్టి ఇట్లా ఫిల్టర్ చేసేసుకుంటే మళ్ళీ ఆ గిన్నెలోకి వెడల్పుగా ఉంటుంది కాబట్టి ఆ గిన్నెలోకి పోసేసుకోవాలా. పాకంతా కడాయి పెట్టుకుందామండి. ఆయిల్ వేసుకుందాము. ఒక చిట్కా చెప్తున్నానండి. ఏ పిండి వంటలు చేసినా కూడా కొద్దిగా అట్లా సాల్ట్ వేసుకుంటే ఆయిల్ ఎక్కువ లాగదండి, నిడ్చుకోదు ఆయిల్. ఆయిల్ అయితే వేడెక్కింది. సిమ్లో వేయించుకోవాలి, గొలించుకోదు. జామున్ అయితే ఉండలు చూడండి, ఈ కలర్ రావాలా. వేడి పాకులోకి వేసుకోవాలంటే ఇవి జామున్ ఉండలు. జామున్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఎంత స్మూత్గా ఉందో. అయ్యో, చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఎప్పుడు బెల్లంతో వేసేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. చక్కెర కన్నా ఇదే మంచిది. ఎవరైనా తినొచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.